వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. జైన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జైన్ ప్రార్థనా మందిరం నందు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ తిరుపతి ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కు అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆపరేషన్ కు ఎన్నికైన తిరుపతిలోని ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కంటి చూపు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉన్నందున బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా కంటి అద్దాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ తెలిసినట్లు ప్రతి నెల ఆఖరి ఆదివారం జరిగే ఉచిత కంటి శిబిరం ఈ నెల మాత్రం ఒక వారం ముందుగా పెట్టాల్సింది వచ్చింది. ఏంటంటే వచ్చే వారం ఆదివారం యుగాది పండుగ, తెలుగు కొత్త సంవత్సరము అందరికీ ఉంటుంది, హిందీ వాళ్ళు కూడా ఉంటుంది. కాబట్టి అందరికీ యుగాది శుభాకాంక్షలు. మరి మీకు అందరికీ తెలిసినట్లు కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు. దానికి కావాల్సిన డాక్టర్స్ అరవింద్ ఐ హాస్పిటల్ నుంచి వచ్చి ఇక్కడ చెకప్ చేస్తారు. అవసరం ఉండే వాళ్ళకి మందులు ఇస్తారు. ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళని తిరుపతి ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ తీసుకొని పోయి ఆపరేషన్ చేస్తారు. ఇక్కడి నుంచి పోయి వచ్చే ఖర్చు, భోజనాలు, మందులు, ఆపరేషన్ ఖర్చులు, అక్కడ ఉండే వసతి అన్నీ ఫ్రీగా ఉంటాయి. కాబట్టి దయచేసి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా. మరియు ఇంకా రాబోయేది ఎండాకాలం కాబట్టి దయచేసి 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు దయచేసి ఖచ్చితంగా, ఏంటంటే కంట్లో దుమ్ము పడుతూ ఉంటుంది, ఎండ వల్ల కంట్లో ఇబ్బందులు అవుతూ ఉంటుంది. కాబట్టి కూలింగ్ గ్లాస్ కంపల్సరీగా వాడుకోవాలా. అదేవిధంగా మన పోలీసు వాళ్ళు కూడా ప్రతిసారి విజ్ఞప్తి చేస్తుంటారు, హెల్మెట్ కంపల్సరీగా ధరించుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా రోడ్లు ఎండ టైంలో మీరు వెళ్ళాలంటే రోడ్డు మీద నీళ్ళు ఉండేటట్టు, లేకపోతే తేమ ఉండేటట్టు కనిపిస్తుంది, మీకు జారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ వాడుకోవాలా. మరియు ఇంకోటి, చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఆంధ్ర వాళ్ళు మాత్రమే చేసుకోవాలా అని. అట్లాంటిది ఏం లేదు. మీకు ఆధార్ కార్డు ఎక్కడైనా రాజస్థాన్ ఉన్నా కూడా మీరు ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను. ధన్యవాదాలు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.